రైట్, నెక్స్ట్ వచ్చేసి మనకి వాటర్ పొల్యూషన్ ని ప్రివెంట్ చేయడానికి కోసం యాక్ట్ అనేది ఉంది. అది యాక్చువల్ మాడిఫై అయింది ఇప్పుడు మనకి. యాక్చువల్ 1974లో తీసుకొచ్చాం మనం. దట్ ఇండియాస్ వాటర్ కంట్రోల్ అండ్ కంట్రోల్ ఆఫ్ ద పొల్యూషన్ యాక్ట్ 1974 అని చెప్పేసి. ఇది వెరీ రీసెంట్ గా మనకి ఫిబ్రవరి 2024లోనే మాడిఫై చేయడం జరిగింది దాదాపు. ఇది 1974 నుంచి మనకి మాడిఫై అయింది. ఎప్పుడు వాటర్ ప్రివెన్షన్ కంట్రోల్ యాక్ట్ 2024 అని చెప్పేసి ఫిబ్రవరి 2024లో ఇది మాడిఫై అవ్వడం జరిగింది. కాబట్టి ఎగ్జామినేషన్ లో 100% ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ లో ఇది ఒకటి కంపల్సరీ ఉంటుంది. ఇది లేకుండా ఈసారి ఎన్విరాన్మెంట్ సెక్షన్ లోపల మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ లో ఇది ఒకటి మాడిఫికేషన్స్. ఏది ఈ వాటర్ పొల్యూషన్ ప్రివెన్షన్ యాక్ట్ ఏదైతే ఉందో దీనికి కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. ఓకే రైట్, దాని గురించి మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో టోటల్ గా. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఓకే క్లియర్ రైట్. నెక్స్ట్ వచ్చేసి గాంధీ జయంతి సందర్భంగా మనకి తెలంగాణ వాళ్ళకైతే పాలపిట్ట ఆన్లైన్ లో, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే అమరావతి ఆన్లైన్ లో ఆఫర్స్ అవైలబిలిటీ ఉన్నాయి. ఆఫర్స్ అనేది సెప్టెంబర్ 30 నుంచి స్టార్ట్ అయినాయి. సెప్టెంబర్ 30 అండ్ అక్టోబర్ 1 అండ్ అక్టోబర్ 2 కి ఎండ్ అయిపోతున్నాయి. అండ్ అక్టోబర్ 2 ఈ రోజు గాంధీ జయంతి అండ్ అందరికి గాంధీ జయంతి శుభాకాంక్షలతో పాటు ఆఫర్స్ అనేది ఎవరికైనా కావాలంటే తీసుకోండి. ఈ రోజు లాస్ట్ డే. ఆఫర్స్ అనేది కంటిన్యూ అవుతున్నాయి. ఎవరికైనా కావాలంటే తీసుకోండి. ఓకే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, ఎందుకంటే నా అడ్వర్టైజ్మెంట్ నేను చేసుకోవాలి కాబట్టి తప్పదు. రైట్, ఓకే నెక్స్ట్ వన్. వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాక్ట్ 1974లో తీసుకొచ్చాం. ఈ యాక్ట్ అనేది మనకి కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 252 ప్రకారంగా తీసుకురావడం అనేది జరిగింది. ఇంకా నేను దాని జోన్కి వెళ్ళదలుచుకోవాలి, మీకు ఆర్టికల్ 250 తెలుసు, ఎందుకంటే మనకి కాంటెక్స్ట్ పెద్దగా ఉంది. ఓకే, ఆర్టికల్ 250 ప్రకారం 252 ప్రకారం తీసుకొచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ తీసుకొస్తుంది. స్టేట్ గవర్నమెంట్స్ అనేది వాళ్ళ రాష్ట్రాల్లో మాడిఫికేషన్స్ చేసుకొని ఈ యాక్ట్ ఏం చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి. అదే కదా ఫెడరల్ స్ట్రక్చర్ అనేది చెప్తుంది మనకి. అయితే ఫస్ట్ భారతదేశంలో మనకి 1974లో ఈ యాక్ట్ వచ్చింది. ఏది మనకి వాటర్ కి సంబంధించినది. ఇండియాస్ వాటర్ ప్రివెన్షన్ అండ్ ద కంట్రోల్ యాక్ట్ 1974 వచ్చింది. అయితే ఆ తర్వాత ఏం చేస్తారంటే వాటర్ ఒక్కటేనా, మరి గాలి అవసరం లేదా అని చెప్పేసి ఆ తర్వాత గాలికి సంబంధించిన యాక్ట్ తీసుకొచ్చారు. దట్ ఈస్ ఎయిర్ పొల్యూషన్ అండ్ ప్రివెన్షన్ కంట్రోల్ యాక్ట్ అనేది 1981లో తీసుకొచ్చారు. మరి గాలి వాటర్ ని, ఎయిర్ ని కాపాడితే ఎట్లా, మరి మిగతా ఎన్విరాన్మెంట్ అంతా ఎవరు కాపాడాలా అని చెప్పేసి మళ్ళీ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ యాక్ట్ 1986 తీసుకురావడం జరిగింది. ఏది ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 తీసుకురావడం జరిగింది. అయితే అవి అరేంజ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ అని కూడా అడగవచ్చు. అన్నిటికన్నా ముందు వచ్చింది ఏంటిది, వాటర్ తర్వాత ఏమొచ్చింది, ఎయిర్ వచ్చింది. ఎయిర్ తర్వాత ఏమొచ్చింది మనకి మనకి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది 1986 లో రావడం జరిగింది. ఓకే, కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. మూడోది ఒకటి వాటర్ పొల్యూషన్ ప్రివెన్షన్ యాక్ట్, రెండోది ఎయిర్ పొల్యూషన్ ప్రివెన్షన్ యాక్ట్, మూడోది వచ్చేసి ఏంటి మనకి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్. మూడు ఉన్నాయి మనకి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలి మనకి. ఓకే, అయితే ఇప్పుడు ఈ యాక్ట్ అనేది మాడిఫై అయింది. ఈ యాక్ట్ ఏమైంది, మాడిఫై అయిపోయింది. అయితే మొట్టమొదటిసారిగా మనం యాక్ట్ తీసుకొచ్చాం కదా 1974లో తీసుకొచ్చాం కాబట్టి ఈ 1974లో మనకి ఎయిర్ పొల్యూషన్ యాక్ట్ తీసుకొచ్చాం. ఏం చేసామంటే మనం అప్పుడు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ని ఎస్టాబ్లిష్మెంట్ చేసాం. అలాగే స్టేట్ లెవెల్లో ప్రతి రాష్ట్రం అనేది స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అని ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవాలి. ఏది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఇటు సెంట్రల్ లెవెల్లో. సెంట్రల్ లెవెల్లో ఇవి ఉంటాయి. మనకి ఇవి స్టేట్ లెవెల్లో ఏముంటాయి, మనకి స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ ఉంటాయి. స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అండ్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. అయితే ఎగ్జామినేషన్ లో అడుగుతాడు, ఈ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కానీ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ కానీ ఏ చట్టం ప్రకారం తీసుకొచ్చారని అడుగుతాడు ఎగ్జామినేషన్ లో. వెరీ పాపులర్ క్వశ్చన్. భారతదేశంలో మొట్టమొదటిసారిగా మన సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ కానీ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ కానీ వాటర్ పొల్యూషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ద యాక్ట్ 1974 ప్రకారమే తీసుకురావడం జరిగింది. మీకు అట్లా అంతా గుర్తుండకపోతే వాటర్ యాక్ట్ 1974 అని గుర్తుపెట్టుకోండి. అలా 1974లోనే మొట్టమొదటిసారిగా తీసుకొచ్చారు. ఇది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. ఆ తర్వాత మనకి ఎయిర్ పొల్యూషన్ ఎప్పుడు వచ్చింది, 1980. ఎయిర్ పొల్యూషన్ ప్రివెంట్ చేయాలి కదా, ఇది వాటర్ పొల్యూషన్ ని కంట్రోల్ చేయడానికి, ఇది ఎయిర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ ఎప్పుడు వచ్చింది, 1981లో. అప్పుడు ఏం చేశారంటే ఈ ఆల్రెడీ 1974 యాక్ట్ ప్రకారము ఇది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎస్టాబ్లిష్మెంట్ చేసాం కాబట్టి ఆల్రెడీ 1981లో వచ్చిన యాక్ట్ కూడా ఏం చేసిందంటే ఆ పని కూడా వీళ్ళకి అప్పచెప్పారు. ఏది ఎయిర్ పొల్యూషన్. ఎయిర్ పొల్యూషన్ ని చూసుకునే పని కూడా వీళ్ళకి అప్పచెప్పడం జరిగింది. ఎవరికి, ఎయిర్ పొల్యూషన్ ని తీసుకోవడానికి కూడా వీళ్ళకి అప్పచెప్పడం జరిగింది అనమాట మనకి. క్లియర్. అది వాళ్ళకి కాబట్టి అప్పుడు ఏంటిది, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది వాటర్ పొల్యూషన్ అండ్ ఎయిర్ పొల్యూషన్ రెండిట్లని చూస్తుంది. వాటర్ పొల్యూషన్ అండ్ ఎయిర్ పొల్యూషన్ రెండిట్లని చూస్తుంది. ఓకే రైట్. నెక్స్ట్ ఆ తర్వాత ఏం చేస్తారు, మనకి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ తీసుకొచ్చారు. రైట్. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, ఈ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం కూడా ఈ యాక్ట్ లో ఉన్న గైడ్ లైన్స్ అనేది ఎవరైనా ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా వైలేట్ చేస్తున్నారా అనేది కూడా చూడాల్సిన బాధ్యత కూడా మళ్ళీ ఇల్లది. అంటే ఓవరాల్ గా అన్ని బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పినారు ఫైనల్ గా. కాబట్టి ఫస్ట్ వచ్చినాయి ఏ యాక్ట్ ప్రకారం వచ్చినాయి ఫస్ట్ టైం అంటే అవి. ఆ తర్వాత వచ్చిన వాటర్ పొల్యూషన్ యాక్ట్ కానీ ఆ తర్వాత
వచ్చిన ఎయిర్ పొల్యూషన్ యాక్ట్ కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ యాక్ట్ కానీ, ఆ యాక్ట్ అంతా కూడా ఏం చేసిందంటే సేమ్ అప్పయ్యేసింది. అది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయి ఉన్నాయి కదా, 1974లోనే ఎస్టాబ్లిష్ అయినాయి. ఆల్రెడీ 50 years కంప్లీట్ అయినాయి ఈ సంవత్సరానికి, 1974 to 2024. కాబట్టి ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ అయినాయి. కాబట్టి మళ్ళీ కొత్త ఆర్గనైజేషన్స్ ఎందుకు ఎస్టాబ్లిష్మెంట్ చేయడం అని చెప్పేసి సో ఎయిర్ పొల్యూషన్ కానీ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కానీ కూడా వాళ్ళకి అప్పచెప్పాం. ఎవరికి? వీళ్ళకి. అయితే ఇప్పుడు మనము ఈ వాటర్ పొల్యూషన్ కి సంబంధించి యాక్ట్ ఏదైతే ఉందో సో దీన్ని మాడిఫై చేయడం జరిగింది. దీని ఒక మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటిదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడర్నైజేషన్, ఇండియన్ ఎకానమీ మోడర్నైజేషన్ అవుతుంది కాబట్టి సో ఆ మోడర్నైజేషన్ కు అనుగుణంగా మనము రూల్స్ అని మార్చుకోవాలని ఒకటి. రెండోది ఏంటిదంటే ఎక్కువ మొత్తంలో మనకి డీక్రిమినలైజేషన్ చేయడం జరిగింది. డీక్రిమినలైజేషన్, ఓకేనా? సో డీక్రిమినలైజేషన్ అంటే అంతకుముందు మనకి జైలు శిక్ష వేసేదన్నమాట. జైలు శిక్ష, ఇంప్రిజన్మెంట్ అనేది ఉండేదన్నమాట. ఏదైనా తప్పు చేస్తే ఎన్విరాన్మెంటల్ వస్తుంది ఈ వాటర్ యాక్ట్ కింద సో జైలు శిక్ష అనేది విధించే వాళ్ళు 6 సంవత్సరాల జైలు శిక్ష ఇట్లా అట్లా ఉండేదన్నమాట. ఇప్పుడు ఏం చేశారంటే అసలు జైలు శిక్ష అన్నదాన్ని మొత్తాన్ని తీసేశారు. ఈ యాక్ట్ లో జైలు శిక్ష లేదు, ఓన్లీ ఏముంది పెనాల్టీ అనేది ఉంది. ఒకవేళ పెనాల్టీ పే చేయకపోతే అప్పుడు జైలు శిక్షకి వెళ్తారు, కానీ డైరెక్ట్ గా జైలు శిక్ష అనే పదమే లేదు. ఎక్కడ కూడా ఇంప్రిజన్మెంట్ అనేది లేదు జనరల్ గా. ఒకవేళ సో ఏవైనా రూల్స్ గవర్నమెంట్ చెప్పినట్టు వైలేట్ చేస్తే, అంటే చెప్పినా కానీ రెండోసారి వైలేట్ చేస్తే అప్పుడు ఉంటాయి. కానీ జనరల్ గా నార్మల్ గా ఏం చేశారంటే మాక్సిమం చాలా వరకు ప్రొవిజన్స్ ఏం చేశారంటే డీక్రిమినలైజేషన్ చేయడం జరిగింది. అంతకుముందు ప్రతి చిన్నదానికి జైలుకి పంపించేవాళ్ళు, ఇప్పుడు ప్రతి చిన్నదానికి జైలు లేదు. ఏదో అత్యవసరమైన టైంలో జైలు తప్ప లేదంటే జైలుకి పంపించే ప్రొవిజన్స్ అనేటివి చాలా ఒకటే ప్రొవిజన్ ఉంది, అన్ని తీసి పడేసినారు మొత్తం. సో ఫైన్ తో సరిపెట్టేసినారు. 10,000 నుంచి 15 లక్షల దాకా ఫైన్ ఉంది. ఆ ఫైన్ కట్టాలి. ఆ ఫైన్ కూడా కట్టకపోతే అప్పుడు జైలు శిక్ష. కానీ జనరల్ గా అయితే సో 90% ఆఫ్ ద టైమ్స్ ఫైన్ తోటే సరిపెట్టినారు. అంటే మాక్సిమం ప్రొవిజన్స్ జైలుకి వెళ్ళే ప్రొవిజన్స్ తీసేశారు. ఎప్పుడు 2024 అమెండ్మెంట్ ఏదైతే ఉందో ఈ అమెండ్మెంట్ లో తీసేశారు. ఎందుకంటే ఎగ్జామినేషన్ లో ఇది అడుగుతాడు, అందుకే నేను బాగా స్ట్రెస్ చేస్తున్నా. క్రిమినలైజేషన్ చేశారు అని అనుకుంటాం మనం. జనరల్ గా మనం ఏమనుకుంటాం, అరే ఈ ఎయిర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ ఎక్కువ జరుగుతుందేమో, గవర్నమెంట్ ఇంకా ఎక్కువ మంచి రూల్స్ తీసుకొచ్చిందేమో, క్రిమినలైజేషన్ చేసిందేమో, వాటర్ పొల్యూషన్ చూస్తే ఎవరన్నా సర్దార్ సినిమాలో వార్త చూపించినట్టు అని మనం అనుకుంటాం. అది సర్దార్ సినిమా కాదు, ఇది వేరే సినిమా, ఇది క్రిమినలైజేషన్ జరగలే, ఇది డీక్రిమినలైజేషన్ జరిగిందని చెప్తుంది. ఏం జరిగింది? డీక్రిమినలైజేషన్. దీనివల్ల ఏమైతుంది? పొల్యూషన్ చేయగానే నువ్వు ఫైన్ కట్టుకో అన్నట్టు చెప్తున్నాం. మరి అట్లుంది మనకి. అదే సరే చూద్దాం ఏముంది దీని కథ అనేది. ఓకే సో 1974 నుంచి మనం 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు మార్చాము. ఓకే దీన్ని కానీ తర్వాత వచ్చిన యాక్ట్లు, దీని తర్వాత ఏమొచ్చినాయి? స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఈ చట్టం ప్రకారమే వచ్చినాయి. ఆ కంట్రోల్ బోర్డులో అన్నిట్లో చూసుకుంటాయి. మళ్ళీ వేరే ఇంకా ఆర్గనైజేషన్స్ ఏం లేవు. సరే 1 by 1 విల్ డీల్. సో 1 by 1 డీల్. ఫస్ట్ ఏముంది యాక్ట్ లో అంటే చూడండి, ద మేనర్ ఆఫ్ నామినేషన్ ఆఫ్ ద చైర్మన్ ఆఫ్ ద స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రిస్క్రైబ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అన్నాడు. ఆల్రెడీ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కి సో ఎవరు ఉంటారు? జనరల్ గా చైర్మన్ ని అపాయింట్ చేస్తారు. ఇప్పుడు అయితే తన్మయ్ కుమార్ అన్నాడు. చైర్మన్ ని సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసుకుంటారు. జనరల్ గా IAS ఆఫీసర్ అని అపాయింట్ చేస్తారు. నెక్స్ట్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంది. స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఏంటిది? మనకి చైర్మన్ అపాయింట్ చేయాలా. సో ఇది ఎప్పుడు వచ్చినాయి? ఇప్పుడు కాదు కదా, 1974 యాక్ట్ ప్రకారమే వచ్చినాయి ఫస్ట్ టైం. సో 1974 ఉన్నాయి. సో కాబట్టి ఈ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కి చైర్మన్ ని అపాయింట్ చేసే, ఎవరిని అపాయింట్ చేయాలా, ఏం చేయాలన్నది ఎవరు చెప్తారంట? సో సెంట్రల్ గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేస్తా అని చెప్తుంది. చూడండి, ద మేనర్ ఆఫ్ నామినేషన్ ఆఫ్ ద చైర్మన్ ఆఫ్ ద స్టేట్ కంట్రోల్ బోర్డ్ టు బి ప్రిస్క్రైబ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంటే సో దానికి గైడ్ లైన్స్ ఇస్తారంట, స్టేట్ గవర్నమెంట్ కాదు. సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన ప్రకారమే అపాయింట్ చేయాలి. మేనర్ అంటే ఒక ప్రొసీజర్. సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన ప్రొసీజర్ ప్రకారమే స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కి సంబంధించినటువంటి చైర్మన్ ని అపాయింట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ ప్రొవిజన్. ఇది కొంచెం రాకపోవచ్చు ఎగ్జామినేషన్ లో. నెక్స్ట్ నుంచి ఉన్నాయి చూడు, ఇక్కడ నుంచి ప్రతిదీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఏంటి? కన్సెంట్ అండ్ ఫైన్. 2 పదాలు ఉన్నాయి ఇక్కడ చూడాలమ్మ. ఒకటి కన్సెంట్ నాన్న, ఇంకోటి ఏముంది మనకి? ఫైన్. 2 ఉన్నాయి. కన్సెంట్, ఫైన్ అనే పదాలు 2 ఉన్నాయి. ఓకే మై డియర్స్, చూడండి ఒకసారి. యాజ్ ఫర్ ద యాక్ట్ చూడండి, యాజ్ ఫర్ దట్ ప్రియర్ కన్సెంట్ ఆఫ్ SPCB అంటే ఎవరు? స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. యాజ్ ఫర్ దట్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పర్మిషన్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద, చూడండి ఇక్కడ చూడండి అమ్మా, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద ఎనీ ఇండస్ట్రీ ఆర్ ట్రీట్మెంట్ ప్లాంట్. నెంబర్ 1 విచ్ ఈస్ లైక్లీ టు డిశ్చార్జ్ ద సీవేజ్ ఇన్ టు ద వాటర్ బాడీ ఆర్ సీవేజ్ బాడీ ఆర్ ల్యాండ్. భూమి పైన కానీ లేకుంటే నేల పైన కానీ వేస్ట్ వాటర్ ని డిశ్చార్జ్ చేస్తుంటే అలాంటి ప్రతి ఇండస్ట్రీ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఏం చేయొచ్చు?
చేయొచ్చు, పర్మిషన్ తీసుకోవాలి. ఇది జనరల్ రూల్. కానీ ఒకవేళ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పర్మిషన్ ఇచ్చింది అనుకుందాం, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పర్మిషన్ ఇచ్చినా దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ క్యాన్సిల్ చేసే అధికారం ఉంది ఈ కొత్త చట్టం ప్రకారం. మామూలుగా ఇప్పుడు నేను ఒక ఇండస్ట్రీ పెట్టాలి, నేను ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకున్నప్పుడు ఆ ఇండస్ట్రీ అనేది ఫార్మా ఇండస్ట్రీ అన్నప్పుడు వేస్ట్ మెటీరియల్స్ చాలా వస్తాయి, అవన్నీ వాటర్లోకి పోతూ ఉంటాయి. టెక్స్టైల్ ఇండస్ట్రీ పెడితే అవన్నీ వేస్ట్ వాటర్ అంతా మళ్ళీ రివర్లోకి వదిలేయాలా అన్నా, లెదర్ ఇండస్ట్రీ పెట్టినా వేస్ట్ వాటర్ అంతా రివర్లోకి వదిలేయాలా. మరి ఇప్పుడు నేను ఏం చేయాలా, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి పర్మిషన్ తీసుకోవాలా. తీసుకున్న తర్వాత స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉన్నవాడు ఎవడో లంచం తీసుకొని ఇచ్చాడు అనుకుందాం, సపోజ్ ఎగ్జాంపుల్కి. ఓకే, అప్పుడు అది సెంట్రల్ గవర్నమెంట్కి తెలిసింది. మరి అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయొచ్చు, క్యాన్సిల్ చేయడానికి అధికారం ఉండాలా ఉండకూడదా, మీరే ఆలోచించండి. ఉండాలి కదా, అదే చెప్తుంది. నెక్స్ట్ చూడండి, ద సెంట్రల్ గవర్నమెంట్ మే ఇష్యూ ద గైడ్ లైన్స్ ఫర్ ద గ్రాంట్ ఆర్ ఫర్ ద రిఫ్యూజల్ ఆర్ క్యాన్సలేషన్ ఆఫ్ ద కన్సెంట్ గ్రాంటెడ్ బై ద స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది ఒకవేళ కన్సెంట్ ఇస్తే దాన్ని క్యాన్సిల్ చేసే అధికారం ఎవరికి ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉంది. దానికోసం సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇష్యూ చేయడానికి అవకాశం కల్పించింది ఈ చట్టం. అర్థమైనా? నెక్స్ట్ మూడోది, it specifies that central government in consultation with the central pollution control board may exempt some categories of the industrial plants from the obtaining the consent. ఇది చూడండి, ఇది ఎంత విచిత్రంగా ఉందో చూడండి. స్టేట్ గవర్నమెంట్ ఏమో పర్మిషన్స్ ఇస్తేనేమో దానికి తొక్కేయడానికి ఛాన్స్ ఉందంట, కానీ సెంట్రల్ గవర్నమెంట్ మాత్రము సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తోటి కన్సల్ట్ అయ్యి కొన్ని ఇండస్ట్రీస్ కి అసలు కన్సెంట్ అవసరం లేదని చెప్పేసి వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చే అధికారం ఉందంట సెంట్రల్ గవర్నమెంట్. మరి స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కన్సెంట్ ఇస్తే స్టేట్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన పొల్యూషన్ ని రివ్యూ చేయొచ్చు సెంట్రల్ గవర్నమెంట్. కానీ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తోటి కుమ్మక్క అయిపోయి ఏదైనా ఇండస్ట్రీకి ఎగ్జామ్షన్ ఇవ్వచ్చు. ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్. చూడండి ఎట్లా లాజిక్ ఉన్నాయో, వెరైటీ ఉంది కదా కొంచెం. చూడండి అది ఒకసారి మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అయి ఉంటారు, ఒకసారి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక్కసారి కాన్సన్ట్రేషన్ ఇద్దరు మళ్ళీ నాకు మెసేజ్ మళ్ళీ చేయండి, ఓకేనా సార్ ఆ పీడిఎఫ్ లేదు ఈ పీడిఎఫ్ లేదు అని చెప్పి. సరే అది మళ్ళీ మాట్లాడుకుందాం పీడిఎఫ్ల గురించి. కానీ ఇప్పుడు ఇది చూడండి, యాజ్ ఫర్ ద యాక్ట్ ద ప్రియర్ కన్సెంట్ ఆఫ్ ద పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ కోసం కావాలి. పర్మిషన్ తీసుకున్నా సెంట్రల్ గవర్నమెంట్ నచ్చలేదు, దొబ్బేరా అని చెప్తుంది, సింపుల్ లాజిక్. కానీ సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ని దొబ్బే అని చెప్తుంది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎవరికైనా ఇవ్వాలనుకుంటే మాత్రం ఇవ్వచ్చు, అంతే కదా. నీ ఫ్రెండ్ గానే దుబ్బై అంటావు, నీ ఫ్రెండ్ అయిన ఏం చేస్తావు, ఆవో ఇద్దరు బయట క్యా హోనా భాయ్ సమోసే క్యా చాయ్ హోనా మోతీచూరా లడ్డు హోనా బోల్తే. ఠీకే, సో అట్లా అనమాట ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ ఇట్ స్పెసిఫై దట్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది సో ఎవరికైనా ఏ ఇండస్ట్రీస్ కైనా కనుక పర్మిషన్ ని ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, ఓకేనా, అదనమాట. సో రైట్ కదా. చూడండి, సో పర్మిషన్స్ ఇవ్వచ్చు అండ్ ఏ ఇండస్ట్రీస్కి అయితే పర్మిషన్ ఇస్తాయో ఆ ఇండస్ట్రీస్ ఏం చేయొచ్చు, ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద సర్టెన్ కేటగిరీస్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్లాంట్స్ ఫ్రమ్ అబ్టైనింగ్ ద సో కన్సెంట్. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి కానీ సో స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి కానీ పర్మిషన్స్ తీసుకోకుండా ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు. ఆ సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎస్టాబ్లిషింగ్ అండ్ ఆపరేటింగ్ ఆఫ్ ద ఇండస్ట్రీ వితౌట్ అబ్టైనింగ్ ద కన్సెంట్ ఫ్రమ్ ద పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈజ్ పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ద 6 years. ఇది అట్లనే ఉంచారు అనమాట. ఇది ఈ ప్రొవిజన్ అనేది పాత చట్టాల్లో కొత్త చట్టంలో సో అలానే ఉంచారు, తీసేయాలి. నేను చెప్పాను కదా 90% తీశారు, ఒక్కొక్కటి అక్కడక్కడ ఒకటి ఉంచారంటే ఇగో ఇది ఒకటి ఉంచారు అంతే. ఇది మరీ వైలేట్ చేస్తే కాదు, అసలు మరీ పర్మిషన్ తీసుకోకపోతే. వైలేట్ చేస్తే ఇంప్రిజన్మెంట్ ఎక్కడ లేదు, ఒకప్పుడు వైలేట్ చేస్తే కూడా ఇంప్రిజన్మెంట్ ఉండేది. కానీ ఇప్పుడు ఇది వైలేషన్ కోసం కాదు, అసలు పర్మిషన్ తీసుకోకూడదు. ఇప్పుడు నేను పెద్ద టెక్స్టైల్ ఫ్యాక్టరీ పెట్టినా పర్మిషన్ తీసుకోలేదు, పెద్ద ఫార్మా ఇండస్ట్రీ పెట్టినా పర్మిషన్ తీసుకోలేదు. ఎట్లా? మినిమం పర్మిషన్ అయితే తీసుకోవాలి కదా. నువ్వు పర్మిషన్ తీసుకోకుండా ఏ ఇండస్ట్రీ అంటే అందించి పెడతావా? లేదు కదా. ఇది పర్మిషన్ తీసుకోకపోతేనే, వైలేషన్ కోసం కాదు. నేను పర్మిషన్ తీసుకున్నా, వైలేట్ చేసిన, అప్పుడేం చేస్తావు? నాకేం క్రిమినల్ కేసు ఉండదు, పైసలు కట్టు జిందాబాద్, చేతులు ఎత్తేసి కథం. అట్లుంది చట్టం. పర్మిషన్ తీసుకున్న తర్వాత ఇండస్ట్రీ నడిపించిన 1 year తర్వాత నేను ఏం చేసినా ఇట్లా చెప్పిన, ఇప్పుడు నా హ్యాండ్ ఇట్లా ఎక్కించి అరే నేను దాకాడరా బాయ్ అని చెప్పి నేను ఇండస్ట్రీ ఇష్టం నట్టు చేసిన, అప్పుడు ఎట్లా? ఫైన్ అంట ఏమైనా ఇంప్రిజన్మెంట్ ఉందా, బొంగుందా, ఏం చేస్తా? ఆ ఫైన్ వేసేసే అంటాడు. ఇట్లా ఉంది చట్టంలో, అర్థమవుతుందా? సో డోంట్ కన్ఫ్యూజ్ విత్ పర్మిషన్ అండ్ వైలేషన్. పర్మిషన్ అనేది వేరు, వైలేషన్ వేరు. పర్మిషన్ అంటే ఇనీషియల్గా పెట్టేటప్పుడు తీసుకునేది. వైలేషన్ అంటే ఏంటిది? డ్యూ ద కోర్స్ ఆఫ్ ద టైంలో నువ్వు వైలేట్ చేస్తే ఆబ్వియస్గా ఏం జరిగింది, నువ్వు ఇంప్రిజన్మెంట్ ఇవ్వాలి యాక్చువల్గా, కానీ లేదు, తీసేసారు దాన్ని.
1974 యాక్ట్ లో ఉండే 2024 యాక్ట్కి వచ్చేసరికి దాన్ని ఎత్తేసారు. ఓకే, చూద్దాం. కానీ ఇది దేనికోసం? ఇది పర్మిషన్ కోసం. ఎస్టాబ్లిషింగ్ అండ్ ఆపరేటింగ్ ఆఫ్ ద ఇండస్ట్రీ వితౌట్ కన్సెంట్ ఆఫ్ ద సో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ యొక్క కన్సెంట్ లేకుండా, ఏం పర్మిషన్ లేకుండా నువ్వు స్టార్ట్ చేస్తే సో అప్ టు ఎంత 6 years అండ్ వరకు మనకి తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్, ఇట్ ఆల్సో ఇది కూడా ఇంపార్టెంట్ చూడండి. ఇట్ ఆల్సో penalizes the what tampering with what monitoring devices used in the determining the whether any industry or treatment plant can be set up. The penalty would be the what so 10,000 నుంచి 15 లక్షల వరకు అని చెప్పా కదా, ఇదే పెనాల్టీ. ఏంటి ట్యాంపరింగ్ ఆఫ్ ద డివైస్? ఇప్పుడు అని చెప్తామట, ప్రతి ఇండస్ట్రీ ఉంటుంది కదా, ఇండస్ట్రీకి సెంట్రల్ పొల్యూషన్ మన స్టేట్ లెవెల్ అయితే స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఒక డివైస్ పెడతారు. డివైస్ పెట్టేసి ఈ ఇండస్ట్రీ ఎంత పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది, ఎంత టాక్సిక్ ఎఫ్లూయెన్స్ రివర్ లోకి వాడుతున్నారు అంతా కూడా ఒక డివైస్ పెట్టి మానిటరింగ్ చేస్తారు. సపోజ్ ఒక రివర్ ఉంది అనుకుంది, ఇక్కడ రివర్ ఇక్కడికి వెళ్ళి పోతా ఉంది, జిమ్ తారా అని చెప్పేసి రివర్ ఇక్కడికి వెళ్ళి ఏమవుతుంది, జిగా అని పోతుంది. ఇక్కడ పెద్ద ఏముంది, ఇక్కడ ఫార్మా ఇండస్ట్రీ ఉంది. వీడు ఫార్మా ఇండస్ట్రీ ఏం చేశాడు, బుసలు కొడుతూ వీడు ఏం చేశాడు, ఇళ్ళకి వెళ్ళి ఈ బుసలు కొడుతున్న నీళ్లు ఉంటాయి కదా మొత్తం మురుగు నీరు, దీని అంతా కూడా దీంట్లో వదిలేసినప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ ఒక మానిటరింగ్ డివైస్ పెడతాం. మానిటరింగ్ డివైస్ పెట్టేసి చెక్ చేస్తూ ఉంటాం, అరే నిజంగానే వదులుతున్నాడా, ఈ వాటర్ ని క్లీన్ చేసి అవుతున్నాడా, ఏం చేస్తారు. అట్లాంటి మానిటరింగ్ డివైస్ ని కూడా ట్యాంపరింగ్ చేయొద్దు. చాలా మంది ట్యాంపరింగ్ చేస్తారు. అట్లాంటి మానిటరింగ్ డివైస్ ని ట్యాంపరింగ్ చేసినా గానీ వాడు డైరెక్ట్ ఏం చేయాలి, వాడిని కూడా మనం ట్యాంపరింగ్ చేయాలి. ఎంతతోటి 10,000 నుంచి 15 లక్షలు అని మొహం మీద ఏం చేయాలా, ఫైన్ వేయాలన్నమాట. 10 నుంచి 15 లక్షలు. ఓకే, రైట్. సో కాబట్టి అదే అన్నమాట మనకి. సో క్లియర్ గా సో ఇదన్నమాట మనకి ట్రీట్మెంట్ ప్లాంట్, దట్ ఈస్ ద సో ఇట్ ఆల్సో penalizes the what tampering with what monitoring devices used in determining the what whether industry treatment can be. సో అలా మానిటరింగ్ డివైసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించింది కూడా. ఓకేనా, చూడండి ఒకసారి క్లియర్ గా, మళ్ళీ ఒకసారి చదవండి. రైట్, నెక్స్ట్ వన్, డిశ్చార్జ్ ఆఫ్ ద వాట్ పొల్యూటింగ్ మ్యాటర్. ఓకే, ఇండస్ట్రీ పెట్టినావు, పర్మిషన్ ఉంది, బాగానే పర్మిషన్ రన్ చేస్తున్నావు. ఓకే, కానీ ఇండస్ట్రీస్ నుంచి కొన్ని రూల్స్ ఉంటాయి కదా. సో చూడండి, అదన కన్నా కావాలని రిలీజ్ చేసినాం. చూడండి, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మే ఇష్యూ ద డైరెక్షన్స్ ఇమీడియట్లీ టు రీస్ట్రెయిన్. ఇక్కడ చూడండి అమ్మ, ఇక్కడ తప్పు పోతే ఎగ్జామినేషన్ లో, టు రీస్ట్రెయిన్ ఎనీ యాక్టివిటీ, ఇక్కడ మళ్ళీ అండర్లైన్ చేస్తారు, రీస్ట్రెయిన్ ఎనీ యాక్టివిటీ విచ్ లీడింగ్ టు ద డిశ్చార్జ్ ఆఫ్ ద నాక్సియస్ ఆర్ అదర్వైజ్ ఏంటిది పొల్యూటింగ్ మ్యాటర్ ఇన్ టు ద వాటర్ బాడీస్. ఓకే, వాటర్ బాడీలోకి ఏ పొల్యూటెంట్ పదార్థము, ఏ పొల్యూటెంట్ సబ్స్టెన్స్ అనేది రిలీజ్ చేయకూడదు. ఏవైతే వాటర్ బాడీస్ ఉన్నాయో సో ఆ వాటర్ బాడీస్ తోటి ఏవి రిలీజ్ చేయడానికి అవకాశం లేదు. సో దట్ ఈస్ ద సో ఇది అనమాట డైరెక్షన్, దట్ ఈస్ ఇమీడియట్లీ టు రీస్ట్రెయిన్ ద వాట్ ఎనీ యాక్టివిటీ. ఓకే, నాక్సియస్ ఆర్ పొల్యూటింగ్ మ్యాటర్ ఇన్ ద వాటర్ బాడీస్ లోకి రిలీజ్ చేయడానికి వీలు లేదు. ఒకవేళ దట్ యాక్ట్ ఆల్సో ప్రోహిబిట్ ద వయలేషన్ ఆఫ్ ద వాట్ స్టాండర్డ్స్ laid down by the what State Pollution Control Board regarding పొల్యూషన్ మ్యాటర్ ఆఫ్ ద వాటర్ బాడీస్ ఆన్ ద ల్యాండ్ అండ్ బారింగ్ సమ్ ఎగ్జామ్షన్స్ మినహాయిస్తే మిగతా దాంట్లలో కూడా సో మనకి ఎక్కడ కూడా స్టాండర్డ్స్ ని వైలేట్ చేయకూడదు. ఎగ్జామ్షన్స్ ఏముంటాయంటే ఇది ఒక్కటే ఎగ్జామ్షన్, ఏవి నాన్ పొల్యూటింగ్ మెటీరియల్స్ అనేది రివర్స్ దగ్గర డంప్ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే రివర్స్ దగ్గర అక్కడ మన ల్యాండ్ పాడై ఉంటే అక్కడ పోయి మనకి ల్యాండ్ చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు రోడ్ తగ్గుతున్నాం, బ్రిడ్జ్ కడుతున్నాం, మనకి మట్టి వెళ్ళింది, మట్టిని తీసుకొని వేరే దగ్గర వేస్తే ఏం పెద్ద ప్రాబ్లం కాదు. అంతా కూడా ఏంటి నాన్ పొల్యూటింగ్ అనమాట. ఓకేనా, నాన్ పొల్యూటింగ్ అయితే కదా. సో ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి. సరే, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది సో ఏ పదార్థాలను భూమి మీద కానీ ఎక్కడ కూడా పడేయడానికి వీల్లేదు, వాటర్ బాడీస్ లో కానీ ఎక్కడైనా పడేయడానికి వీల్లేదు. పడేయచ్చు కానీ ఎప్పుడు దాన్ని ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత రిలీజ్ చేయొచ్చు. ఇక్కడ పాయింట్ అదే, రివర్ లోకి రిలీజ్ చేయొద్దా, భూమిలోకి రిలీజ్ చేయొద్దా సార్, ఇండస్ట్రీ వాడు ఎటు పోతారంటే నువ్వు భూమిలోకే రిలీజ్ చేయాలి, అండర్ గ్రౌండ్ లోకి రిలీజ్ చేస్తావు, వాటర్ లోకి రిలీజ్ చేస్తావు, ఎఫ్లూయెంట్స్ అన్నిట్లను. కానీ ఎప్పుడు దాన్ని క్లీన్ చేసి రిలీజ్ చేయాలి, మొత్తం దాంట్లో ఉన్న టాక్సిక్ సబ్స్టెన్సెస్ అన్ని రిలీజ్ చేయాలా, రిమూవ్ చేయాలి. ఎలా ట్రీట్మెంట్ చేయాలి, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్లలో వాటి అన్నిట్లో ట్రీట్మెంట్ ఇచ్చి రిలీజ్ చేయాలి. ఈ రూల్స్ ని కూడా వైలేట్ చేస్తే ఒకప్పుడు జైలు శిక్ష ఉండేది. ఈ రూల్స్ ని వైలేట్ చేస్తే ఒకప్పుడు జైలు శిక్ష ఉండేది, ఇప్పుడు జైలు శిక్ష లేదు. ఇప్పుడు జైలు శిక్ష దేనికి, ఓన్లీ పర్మిషన్ తీసుకోకపోతేనే జైలు శిక్ష ఉంది తప్ప ఈ రూల్స్ ని వైలేట్ చేస్తే జైలు శిక్ష లేదు. నువ్వు రూల్స్ ని ఫాలో అవ్వాలా, రూల్స్ ని ఫాలో అవ్వకపోతే జైలు శిక్ష అనేది లేదు. పర్మిషన్ తీసుకోకపోతే జైలు శిక్ష ఉంది. పర్మిషన్ తీసుకొని ఇండస్ట్రీ నడిపిస్తున్నావు, నడిపించే టైంలో నువ్వు రూల్స్ వైలేట్ చేస్తున్నావు అనుకో, అప్పుడు నీ పర్మిషన్ తీసుకున్నప్పుడు అయితే పర్మిషన్ తీసుకోకపోతే జైలు శిక్ష ఉంది, కానీ రూల్స్ వైలేట్ చేస్తే జైలు శిక్ష లేదు. రూల్స్ వైలేట్ చేస్తే ఫైన్ తో సరిపెట్టినారు, ఒకప్పుడు జైలు శిక్ష ఉండే. చూడండి ఇక్కడ, దెన్ వైలేషన్ ఆఫ్ దీస్ ప్రొవిజన్స్ ఆర్ పనిషబుల్ విత్ ద వాట్ సో 1 to the 1.5 years ఆఫ్ ద 1.5 year to the 6 years వరకే ఉండేది. సో ఇక్కడ చూడండి నేను బ్రాకెట్ లో మెన్షన్ చేసా, ఇట్ ఈస్ రిమూవ్డ్ ఇన్ ద దిస్ 2024 యాక్ట్.
సో ఎగ్జామినేషన్ లో మనకి ఇక్కడనే పట్టుకుంటాడు. ఓకే, అందుకోసం ఏమన్నా మనం డీక్రిమినలైజేషన్ చేయబడింది, ఎక్కువ క్రిమినల్ యాక్టివిటీస్ ని తగ్గించేసాం మనం. ఓన్లీ పర్మిషన్ తీసుకోకపోతేనే మనకి ఇంప్రిజన్మెంట్ ఉంది తప్ప మిగతా దేనికి ఇంప్రిజన్మెంట్స్ లేవు. సో చూడండి, ద బిల్ రిమూవ్స్ ద వాట్ పనిష్మెంట్ అండ్ ఇన్స్టెడ్ ఇట్ ఈస్ ఇంపోజెస్ ద వాట్, సో 10,000 నుంచి ద వాట్ 15 lakhs rupees వరకు ఫైన్. అంతే. ఏ పొల్యూటెడ్ పదార్థాలైనా సరే కరెక్ట్ స్టాండర్డ్ లో మెయింటైన్ చేయాలి, రూల్స్ ని అతిక్రమించకూడదు. రూల్స్ ని అతిక్రమిస్తే ఒకవేళ మనకి ఏం కాదు అంటే దాని అర్థం ఏంటిది, నువ్వు పొల్యూషన్ చేయగానే ఫైన్ కట్టన్నట్టుంది. వాడు ఏమైనా పొల్యూషన్ చేయొచ్చు, కానీ ఫైన్ కట్టుకొని ఏం చేయొచ్చు, లా అయిపోయా కథం. ఏముంది, ఏంది ఇది ఇంప్రిజన్మెంట్ తీసేయడం ఏంది, దీని కథ ఏంది? ఈ యాక్ట్ లో ఉన్నటువంటి మేజర్ క్రిటిసిజం ఇదే. ఇన్ కేస్ గ్రూప్ 1 మెయిన్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే ఈ యాక్ట్ లో ఉన్నటువంటి లూప్ హోల్స్ ఏంటంటే ఇదే మేజర్ లూప్ హోల్. అరే నువ్వు పొల్యూషన్ చేయమని నువ్వే ఎంకరేజ్ చేస్తున్నట్టుంది, పొల్యూషన్ చేయమని నువ్వే ఎంకరేజ్ చేస్తున్నట్టుంది. ఎందుకంటే నువ్వు ఇంప్రిజన్మెంట్ తీసేసి ఫైన్ కట్టడానికి ఇవాళ రేపు ఎవడన్నా రెడీ ఉంటాడు. 10 లక్షలు 20 లక్షలు టీసీ పడేస్తారు ఇట్లా మొత్తం. శివాజీ ది బాస్ సినిమాలు ఇట్లా హెలికాప్టర్లకి వెళ్ళి వాడేస్తారు కదా, గుండు బాస్ అని చెప్పి అట్లా వాడేస్తారు మన వాళ్ళు. ఏళ్ళ రేపు అంతా డబ్బా అయిపోయింది జనాల దగ్గర, ఇండస్ట్రియలిస్ట్ దగ్గర, జనాల దగ్గర కాదు ఇండస్ట్రియలిస్ట్ దగ్గర. సో కాబట్టి అట్లా వాడేస్తారు గుండు బాస్ లాగా. సో కాబట్టి ఇక్కడ ఇది ప్రొవిజన్ అనేది దేనికి సంకేతమో మరి వాళ్ళకి తెలియదు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వాట్ మేజర్ క్రిటిసిజం. చాలా న్యూస్ పేపర్లలో కూడా ఆర్టికల్స్ లో రాసింది కూడా ఇది. వైలేట్ చేస్తే ఇలాంటి ఇంప్రిజన్మెంట్ లేకపోవడం అనేది చాలా అతి దారుణమైన బాధాకరం. నెక్స్ట్ వన్, పెనాల్టీ ఫర్ ద వాట్ అదర్ ప్రొవిజన్స్. మామూలుగా ఇప్పుడు ఏం చేసాము, ఒకడు వైలేట్ చేశాడు, సపోజ్ నేనే అనుకుందాం, నేను వైలేట్ చేస్తే వాడు ఏం చేయాలి, నాకు 10,000 నుంచి నాకు 15 lakhs వరకు ఏమి వేయాలి, ఫైన్ వేయాలి, అవునా? సో 10,000 నుంచి 15 lakhs వరకు నా మీద ఫైన్ వేయాలి. ఫైన్ వేసాడు వాడు, ఓకే, ఫైన్ ఇంపోజ్ చేశాడు. ఫైన్ ఇంపోజ్ చేసిన తర్వాత నేనేం చేస్తున్నా, నేనేం చేస్తా, బట్ నేను ఈ ఏరియాలో ఇట్లా ఏమంటా పెద్ద రౌడీని, నన్నే ఎవడు వస్తారా అని చెప్పి ఇట్లా చెప్పేసి నేను ఇంకా దరకాడలాగా కూర్చున్నా. 6 నెలలు గడిచిపోయింది, 7 నెలలు గడిచిపోయినాయి, 8 నెలలు గడిచిపోయినాయి, 9 నెలలు గడిచిపోయి 10 నెలలు అయిపోయింది. అప్పుడు మళ్ళీ వచ్చిండు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. ఏమయ్యా నువ్వు కట్టలేవు, నువ్వు ఫైన్ ఇచ్చినావని మళ్ళీ నన్ను బెదిరించిండు. అప్పుడు బెదిరిస్తే ఇంకా నేను ఏం చేయాలా, నేను కూడా బెదిరిస్తా కదా. సో అనుకుందాం, జరలే ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. సో అప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒకవేళ మనకు వేసిన ఆ సిచ్యువేషన్లో ఒకవేళ నాకు ఫైన్ వేసాడు, నేను కట్టలే, లైట్ తీసుకున్నా, నేను ఏమవుతాడు చూద్దాంలే అన్నట్టు, అప్పుడు నిన్ను డైరెక్ట్ జైలు తీసుకొని పోవచ్చు. మామూలుగా అయితే ఇంప్రిజన్మెంట్ ఉందా, లేదు. మామూలుగా ఏముంది, ఫైనే ఉంది. కానీ నువ్వు ఫైన్ కట్టకపోతే ఏం చేస్తావు మరి? అర్థమైనా? రూల్స్ వైలేట్ చేస్తే మామూలుగా ఫైన్ వేస్తుంది, ఇంప్రిజన్మెంట్ లేదు. కానీ ఆ ఫైన్ కూడా కట్టకపోతే ఏం చేయాలి మరి? ఇట్లనే చూసుకుంటా ఊరుకోవాలనా? అప్పుడు డైరెక్ట్ ఏం చేయొచ్చు, నాడు చలో ఆప్కే రైట్ అని చెప్పేసి మనకి కడ్డేకే పీచే చలో అని చెప్పేసి మనకి తీసుకొని పోతారు వాళ్ళు, అవునా కదా? సో కాబట్టి అది ఇక్కడ మనకి జైలు గోడల్లో మనకి ఉండాలన్నమాట. సో చూడండి, ఫెయిల్యూర్ టు పే ద వాట్ పెనాల్టీ, ఇక్కడ చూడాలి మనకి, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. ఫెయిల్యూర్ టు పే ద పెనాల్టీ ఆఫ్ వైలేషన్ ఆఫ్ ద వాట్ ఎనీ ప్రొవిజన్. ఏదైనా ఒక ప్రొవిజన్ ని వైలేట్ చేసినప్పుడు నీకు మనం ఫైన్ వేస్తాం. ఎంత? 10,000 నుంచి 15 లక్షల వరకు ఫైన్ వేస్తాం. ఆ ఫైన్ పే చేయాలి. ఒకవేళ ఆ ఫైన్ ని కనుక నువ్వు పే చేయకపోతే అప్పుడు నీకు 3 సంవత్సరాల జైలు శిక్ష అండ్ డబుల్ ఫైన్ అనేది ఉంటుంది మళ్ళీ. ఓకే, 3 సంవత్సరాల జైలు శిక్షతో పాటు నీకు డబుల్ ఫైన్ ని వేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో 3 సంవత్సరాల జైలు శిక్ష అండ్ నెక్స్ట్ డబుల్ ఫైన్ అనేది వేయడం అనేది జరుగుతుంది. సో కాబట్టి అది మీరు గుర్తుపెట్టుకోవాలా. ఓకే, నెక్స్ట్ వన్, అడ్జుడికేటింగ్ ఆఫీసర్ ఫర్ డిటర్మైనింగ్ ద వాట్ పెనాల్టీస్. ఈ పెనాల్టీస్ అనేది ఎవరు డిటర్మైన్ చేస్తారంటే దానికి ఒక అడ్జుడికేటెడ్ ఆఫీసర్. అడ్జుడికేషన్ ఆఫీసర్ అంటే ఎవరు? ఫైనల్ డిసిజన్ మేకింగ్ అథారిటీ. ఫైనల్ డిసిజన్ మేకింగ్ అథారిటీనే మనం ఏమంటాం, మనం అడ్జుడికేటింగ్ ఆఫీసర్ అంటాం. అడ్జుడికేటింగ్ ఆఫీసర్ ఈజ్ నథింగ్ బట్ ఫైనల్ డిసిజన్ మేకింగ్ అథారిటీ. సో జనరల్ గా మస్ట్ బి ద వాట్ లెవెల్ ఆఫ్ ద వాట్ జాయింట్ సెక్రటరీ లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్ ఎవరైనా సరే, అంటే ఆ టైంలో ఎవరు ఉంటే వాళ్ళు. సో రైట్, లెవెల్ ఆఫ్ ద వాట్ జాయింట్ సెక్రటరీ ఎట్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ద ఏంటిది సెక్రటరీ టు ద వాట్ స్టేట్ గవర్నమెంట్. సెక్రటరీ టు ద స్టేట్ గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో అయితే సెక్రటరీ ర్యాంక్ ఉండాలి. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ లో అయితే మనకి జాయింట్ సెక్రటరీ ర్యాంక్ లో ఉన్న అతను ఏం చేయొచ్చు, మనకి ఫైన్ వేయడానికి అవకాశం ఉంది. ఓకే, ఇతను ఫైన్ వేసాడు. ఫైన్ వేస్తే ఫైన్ నీకు నచ్చలేదు, అని లేదు నేను పొల్యూషన్ చేయలేదు, నేను బాగానే ఉన్నా, నేను ఏం చేయలేదు, నేను అంత రూల్స్ అన్ని కరెక్టే ఫాలో అవుతున్నా, అన్ని చేస్తున్నా అని చెప్పేసి అన్నావు. ఓకే, బాగానే ఉంది. అప్పుడు నువ్వు ఏం చేయాలి అంటే, నీకు నచ్చలేదు, నువ్వు నచ్చినప్పుడు అప్పుడు నువ్వు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి పోవచ్చు. కానీ ఎప్పుడు? ఆఫ్టర్ డిపాజిటింగ్ ఆఫ్ ద 10% ఆఫ్ ద పెనాల్టీ.
ఓకేనా. సో ఒకవేళ నీకు ఈ అడ్జుడికేటింగ్ ఆఫీసర్, సెక్రటరీ లెవెల్ ఉన్న ఆఫీసర్ అనేవాడు నీ మీద ఫైన్ వేసాడు, ఆ ఫైన్ నీకు నచ్చలేదు. సో దట్ ఈస్ నువ్వేం చేయొచ్చు, నచ్చినప్పుడు నువ్వు అప్పీల్కి వెళ్ళొచ్చు. లేదా నేను రూల్స్ అన్ని ఫాలో అయినా కానీ అయినా సరే వీళ్ళు నా మీద ఫైన్ వేశారు అని నువ్వు అనొచ్చు. అప్పుడు రూల్స్ ఫాలో అయినావు కదా, సో అన్ని ఫాలో అయినావు, సరే మంచిగానే ఉంది. సో అప్పుడు నువ్వు అప్పీల్ చేసుకోవచ్చు. ఎవరికి? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏంటిది? ఓన్లీ ఎన్విరాన్మెంటల్ కేసులను చూస్తుంది. 2010లో తీసుకొచ్చాం మనం. సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం పనిచేస్తుంది. ఏది? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. సో ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి అప్పుడు కూడా నువ్వు డైరెక్ట్ గా లేదు, వేసిన ఫైన్లో 10% డిపాజిట్ చేయాలి. ఎందుకంటే కోర్టు టైం వేస్ట్ అవుతుంది, మళ్ళీ కోర్టు టైం అంతా వేస్ట్ అవుతుంది. అందుకని వేసిన ఫైన్లో 10% డిపాజిట్ చేసి అప్పుడు వాదించుకోను కావాలంటే అక్కడ. ఈ ప్రొవిజన్ ఉందన్నమాట మనకి. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్. సో ద పెనాల్టీస్ వల్ల వచ్చిన డబ్బు ఉంటుంది కదా, పెనాల్టీస్ పే చేస్తే డబ్బు వస్తుంది కదా, మరి డబ్బు అంతా ఎక్కడ డిపాజిట్ చేయాలా? పెనాల్టీ పే చేస్తే డబ్బు వస్తుంది కదమ్మా. సో ఆ పెనాల్టీ పే చేస్తే ఆ డబ్బంతా కూడా మనం ఒక సపరేట్ ఒక ఫండ్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఇది ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఫండ్ పేరుతోటి ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నాము. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఫండ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద వాట్? సో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. సో ఈ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ప్రకారము మనము సో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఫండ్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఓకే. సో ఈ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఫండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ప్రకారము ఈ ఎన్విరాన్మెంటల్ ఫండ్ ఎస్టాబ్లిష్మెంట్. ఈ ఎన్విరాన్మెంటల్ ఫండ్ లో అదంతా డిపాజిట్ అవుతుంది. ఏది? ఇగో ఎక్కడెక్కడైతే మనము పెనాల్టీస్ వేస్తున్నామో ఆ పెనాల్టీస్ అన్ని కూడా మనకి డిపాజిట్ అవుతాయి అనమాట దీంట్లో. సో ఈ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఫండ్ లో డిపాజిట్ అవుతాయి మనకి. ఓకే. సో దాని ద్వారా మళ్ళీ గవర్నమెంట్ అనేది రెస్పెక్టివ్ స్టేట్ డిసిజన్స్ తీసుకుంటుంది. ఆ ఫండ్ అంతా కూడా దాంట్లో జమ చేయాల్సి ఉంటుంది. దేంట్లో? ఈ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఫండ్ లో జమ చేయాల్సి ఉంటుంది. ఏవి? పెనాల్టీస్ ద్వారా వచ్చేటివి. ఓకే, రైట్. నెక్స్ట్ వన్. ఒకవేళ గవర్నమెంట్ ఆఫీసర్ తప్పు చేస్తే, గవర్నమెంట్ ఇండస్ట్రీసే, గవర్నమెంట్ కూడా చాలా ఉన్నాయి కదా. సపోజ్ ఇప్పుడు భారత్ డైనమిక్ లిమిటెడ్ కానీ, హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ కానీ, ఇవన్నీ ఉన్నాయి. ఒకవేళ గవర్నమెంటే పొల్యూషన్ చేస్తే వాటర్ బాడీస్ని, అప్పుడు ఎట్లా? ఇప్పటిదాకా చెప్పిందంటే ఇండస్ట్రీస్ కి ప్రైవేట్ వాళ్ళకి వర్తిస్తుందని బాగానే మాట్లాడుకున్నాం, మనం డబ్బా కొట్టాం. కానీ ఒకవేళ గవర్నమెంట్ పొల్యూషన్ చేస్తే ఎట్లా? నువ్వు గ్రూప్ 2 ఆఫీసర్ అయినావు, గ్రూప్ 1 ఆఫీసర్ అయినావు, లేదంటే యూపీఎస్ కొట్టి ఐఏఎస్ ఆఫీసర్ అయినావు, బాగానే ఉంది. నువ్వే పొల్యూషన్ ని ప్రమోట్ చేసి అక్కడ నువ్వే అక్కడ పొల్యూషన్ కి కారణమైతే అప్పుడు నీ 1 month శాలరీ గోవిందా. అదే ఇక్కడ ప్రొవిజన్ పెట్టారనమాట. చూడండి, ఒఫెన్సెస్ బై ద వాట్? గవర్నమెంట్ డిపార్ట్మెంట్. ఒకవేళ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ చేస్తే, అంటే ఆ గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి ఎవరో ఒకరు హెడ్ ఉంటారు కదా, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అంటామా లేదా? సో అప్పుడు అనమాట అది. సో ఇట్ స్పెసిఫైస్ దట్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ విల్ బి రిక్వైర్డ్ pay the penalty equal to the what? 1 month of their basic salary if the department violates the what? Any provisions of the act. So అతని యొక్క 1 month of the what? Basic salary అనేది ఏమైతుంది? పెనాల్టీ కింద పడుతుంది ఒకవేళ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అనేది వైలేట్ చేస్తే. ఓకే, రైట్. ఇది ఈ చట్టంలో ఉన్నటువంటి ముఖ్య అంశాలు. ఓకేనా, చట్టంలో ఉన్నటువంటి ముఖ్య అంశాలు. ఓకేనా, రైట్. ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 1974లో వచ్చింది. దీని ప్రకారం సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అండ్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అని ఎస్టాబ్లిష్మెంట్ చేశాము. ఓకేనా, దిస్ ఇస్ వాట్ ఫస్ట్ పాయింట్. ఓకే, నెక్స్ట్ వన్. స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అని ఎస్టాబ్లిష్మెంట్ చేశాము. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. సో మనకి ఇక్కడ ప్రతిదానికి స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేది కంపల్సరీగా ఏంటి? పర్మిషన్ తీసుకోవాలా. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ అనేది సో వాటిని క్యాన్సిల్ చేయడానికి అర్హత ఉంది. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది అండ్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ తోటి మనకి నెగోషియేషన్ తీసుకొని కొన్ని ఇండస్ట్రీస్ ఏం చేయొచ్చు, మనకి ఎగ్జాంప్ట్ చేయడానికి కూడా అవకాశం అనేది ఉంది. ఓకేనా. సో ఒకవేళ పర్మిషన్స్ అనేది తీసుకోకపోతే ఏముంది మనకి? సో ఇంప్రిజన్మెంట్ అనేది ఉంది. ఓకే, రైట్. నెక్స్ట్, ఒకవేళ వైలేట్ చేస్తే, పర్మిషన్ తీసుకొని రూల్స్ ని వైలేట్ చేస్తే అప్పుడు ఎంత ఉంది మనకి? సో 10 lakhs నుంచి ఏంటి మనకి 5 lakhs వరకు, 15 lakhs వరకు ఉంది. ఒకవేళ సో పెనాల్టీ పే చేయకపోతే, ఫెయిల్యూర్ టు పే ద వాట్? పెనాల్టీ. సో పెనాల్టీని నువ్వు పే చేయలేదు, పెనాల్టీ ఏదైతే ఉందో సో ఈ పెనాల్టీని పే చేయలేదు అనుకుందాం. సో పెనాల్టీని పే చేయకపోతే ఓకే, సో అప్పుడు నీకు కూడా 3 years ఆఫ్ ద ఏముంది? ఇంప్రిజన్మెంట్ ఉంది. నెక్స్ట్ ఏముంది మనకి? డబుల్ ఫైన్ కూడా ఉంది. డబుల్ ఫైన్. సో ఈ ఫైన్స్ అన్ని ఎక్కడికి వెళ్తాయి మనకి? సో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఫండ్ లో జమ అవుతాయి. ఒకవేళ గవర్నమెంట్ ఆఫీసర్ కనుక వైలేట్ చేస్తే ఏంటిది? సో 1 month శాలరీ అనేది ఏమైతుంది? పోతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్. ఒకవేళ
అడ్జుడికేషన్ ఆఫీసర్ వేసినటువంటి ఈ అడ్జుడికేషన్ ఆఫీసర్ వేసినటువంటి ఫైన్ అనేది నీకు నచ్చలేదు, అప్పుడు నువ్వు అప్పీల్ చేసుకోవచ్చు. ఎక్కడికి? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి అప్పీల్ చేసుకోవచ్చు. హూ ఈజ్ అడ్జుడికేటెడ్ ఆఫీసర్? స్టేట్ లెవెల్లో అయితే సెక్రటరీ లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసరు, అండ్ నెక్స్ట్ నేషనల్ లెవెల్లో అయితే ఏంటిది జాయింట్ సెక్రటరీ లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ ని మనం అడ్జుడికేటెడ్ ఆఫీసర్ అని చెప్పొచ్చు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అప్పీల్ చేసుకోవచ్చు. ఎంత? 10% అనేది ఏం చేసిన తర్వాత డిపాజిట్ చేసిన తర్వాత 10% డిపాజిట్ చేసిన తర్వాత అప్పుడు నువ్వు మళ్ళీ అప్పీల్ చేసుకోవచ్చు. ఇది సమ్మరీ జనరల్ గా చెప్పాలి అంటే. ఓకే, నేను చాలా సేపు చెప్పిన, ఎందుకంటే అంత ఈజీగా అర్థం కాదు. చూడడానికి సింపుల్ గా అనిపిస్తే కానీ చదివినప్పుడు ఇదంతా ఉంటుంది, కానీ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతా ఉంటుంది. అర్థమైందా? అందుకని మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటాను. సో కాబట్టి ఇది మనకి రీసెంట్ గా మోడిఫికేషన్ ఫిబ్రవరి కంపల్సరీగా క్వశ్చన్ ఎగ్జామ్ లో కంపల్సరీగా వస్తుంది దీనికి సంబంధించేది. సో ఇది ద వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ద పొల్యూషన్ యాక్ట్ 2024 అనేది సో కంపల్సరీ ఎగ్జామ్ లో రావడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఓకేనా? సో ఇది మనకి ఈ యాక్ట్ కి సంబంధించినటువంటి ముఖ్య అంశాలు. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్. గాంధీ జయంతి ఆఫర్స్ నడుస్తున్నాయి, ఎవరికైనా కావాలంటే తీసుకోండి. ఏపీపీఎస్సీ అయితే అమరావతి ఆన్లైన్ అండ్ తెలంగాణ అయితే మనకి పాలపిట్ట ఆన్లైన్ లో ఆఫర్స్ నడుస్తున్నాయి, తీసుకోండి ఎవరికైనా కావాలనుకుంటే. ఓకే, సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్.